హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెవీ హోమ్ హ్యాక్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్, అది కూడా ఈ రైనీ సీజన్లో మనము ఇలాంటి స్నాక్స్ తింటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. అది ఎలాగో చూద్దాము. 1 కప్ శనగలు తీసుకున్నాను నేను. అలాగే 2 బంగాళదుంపలు, 2 క్యారెట్స్, అలాగే 2 ఆనియన్స్, ఇంకా 3 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్లో కొంచెం వాటర్ వేసేసుకుని బంగాళదుంపలు అలాగే క్యారెట్ పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఈలోగా పిండిని కూడా కలిపేసుకుందాము. ఇక్కడ 2 బౌల్స్ వరకు నేను మైదాని తీసుకున్నాను. ఇలాగా 2 బౌల్స్ మైదా తీసుకుని దీంట్లో కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, లేదా మీకు నచ్చిన టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వెచ్చబెట్టుకున్న నెయ్యిని కూడా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే మన స్ప్రింగ్ రోల్స్ చాలా టేస్టీగా వస్తాయి. ఈ నెయ్యిని కూడా మనం కలిపేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వీటిని ఒక ముద్దలాగా దీన్ని మొత్తం కలుపుకుని పెట్టుకోవాలి. ఇది కొంచెం మెత్తగా కలుపుకుని కొంచెం మనము ఇలాగ వేలుతో ప్రెస్ చేస్తే మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. దీని మీద ఏదైనా కవర్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అలాగే 1 స్పూన్ మైదా తీసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే ఇది మనకి స్ప్రింగ్ రోల్స్ చేసేటప్పుడు లాస్ట్లో ఫెవికాల్ లాగా అంటించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత పిండి నానాక దీన్ని మనము కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇలాగ చపాతీలాగా బాగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి మనము ఎంత పల్చగా చేసుకుంటే మనకి స్ప్రింగ్ రోల్స్ అంత టేస్టీగా వస్తాయి. సో వీటిల్ని మనము బాగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఇలాగా దీన్ని చపాతీని ఇలా చేతి మీద వేసుకుని చూస్తే కనుక మనకి చెయ్యి కూడా కనిపించే అంత ట్రాన్స్పరెన్సీగా పల్చగా చేసుకోవాలి. బాగా పల్చగా వచ్చింది, చూసారు కదా. ఇలాగే మిగిలినవి కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఉండల్లాగా వీటిని పల్చగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అంటుకోకుండా మధ్యలో ఇలాగా మైదా పిండిని వేసి అప్పుడు ఒకదాని మీద ఒకటి వేస్తే ఒక్కొక్కటి అంటుకోకుండా ఉంటాయి. అలాగే వీటిని ఆరిపోకుండా ఒక క్లాత్ వేసి కవర్ చేసి పెట్టుకోవాలి. ఈలోగా కర్రీని కూడా మనం రెడీ చేసేసుకుందాము. దీనికి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనము ఇందాక తీసుకున్న ఉల్లిపాయలు 2 అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరిగి దీంట్లో వేసుకుని కొంచెం నూనెలో కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిల్ని మనం మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని మగ్గించుకుంటే మనకి బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో స్విమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయని మగ్గించాలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుని దీంట్లో కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము శనగల్ని కూడా వేసేసుకుందాము. ఇవన్నీ కూడా మనము ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ మనము ఉడకబెట్టాము కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనము అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. దీంట్లో 1/2 స్పూన్ వరకు నేను కారం వేసాను, ఎందుకంటే ముందే మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ కారం కావాలనుకుంటే మీరు 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇందులో మీరు 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకుని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలాగా ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఇవన్నీ కూడా కారము అంతా మగ్గేలాగా ఉంచుకుని 1 మినిట్ తర్వాత దీంట్లో కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది మనకి స్ప్రింగ్ రోల్స్ చేసినప్పుడు ఈ కర్రీ వల్ల మనకి చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ముందే మనము బంగాళదుంప క్యారెట్ ఉడకబెట్టేస్తే త్వరగా అయిపోతుంది.
ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న చపాతీలు లాంటివి ఇవన్నీ కూడా మనము లైట్గా వేయించేసుకుందాము. ప్యాన్ పెట్టుకుని దీన్ని మనము అటు ఇటు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. ఇది ఎలా అంటే మనకి ఎక్కువ కాలకుండా జస్ట్ బబుల్స్ వచ్చే వరకు కాలితే సరిపోతుంది. అంటే మనకి వైట్గానే ఉంటుంది, కలర్ మారదు, కానీ చిన్న బబుల్స్ వచ్చే వరకు మనము 1 మినిట్ పాటు అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే మనము మిగిలినవన్నీ కూడా కాల్చేసుకుని ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కాల్చుకున్న వాటిల్లో కర్రీ వేసుకుని ఇలాగా రోల్స్ లాగా చుట్టుకుందాము. ముందుగా మనము సైడ్స్ అటు ఇటు ఫోల్డ్ చేసేసి తర్వాత రోల్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని దీనికి చివర్ల వరకు రాసేసి మనము అంటించేస్తే నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఊడిపోకుండా కర్రీ బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా అంటించడం వల్ల మనకి కర్రీ రాకుండా బయటికి నూనెలో బాగా ఫ్రై అయ్యి మంచిగా ఉంటుంది. ఇలాగే మనము అన్ని చపాతీల్లో కూడా వేసేసుకుని కర్రీని ఇలా రోల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా మనము కర్రీ పెట్టుకుని ఇలా రోల్స్ లాగా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్తమానం ఇవే చేయమని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న రోల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మనకి త్వరగానే వేగిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీ రెడీగా చేసేసుకున్నాము. అలాగే ఈ పైన చపాతీలాగా చేసినవి కూడా కాల్చి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా మనకి వెంటనే కాలిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనము కాల్చుకుని తీసేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇవి మీరు సాస్తో కానీ లేదా వెల్లుల్లి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.